హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఫస్ట్ టైం అయితే చేపల పచ్చడి అయితే పెట్టిన అనమాట. ఇంతకుముందు ఎప్పుడూ పెట్టలేదు. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇంతకుముందు మా ఆయన ఊరు వెళ్ళినప్పుడల్లా చేపలు పట్టుకొచ్చేవాడు, కానీ 5 కేజీలైనా 10 కేజీలైనా ఫ్రై చేసుకొని వాటిని తీసుకొచ్చుకునేటోళ్ళం హైదరాబాద్కి. కానీ ఈసారి పచ్చడి ట్రై చేద్దాం అన్నట్టుగా అయితే చేశాను. చేపలు తక్కువే ఉన్నాయి ఈసారి. ఒక 2 చేపలు మాత్రమే పడితే అవి పట్టుకొచ్చి ముక్కలు కట్ చేసి తెచ్చాడు. ఇంక ఇంటి దగ్గర ఫ్రై చేసుకునే అంత టైము, పచ్చడి పెట్టేంత టైం కూడా లేకుండే అనమాట. అందుకని సిటీకి వచ్చేస్తుంటే వాటిని ముక్కలు కట్ చేసి ఉప్పు పసుపు కలిపేసి అయితే ముక్కలు తీసుకొచ్చుకున్నాను అనమాట హైదరాబాద్కి. వచ్చినాక ఫ్రై చేసి పెట్టి తర్వాత పచ్చడి అయితే కలుపుకున్నా. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఇప్పటి నుంచి ఫ్రై కంటే ఎక్కువగా పచ్చడి పెట్టుకుందామని ఫిక్స్ అయిపోయినాం అనమాట. ఈ నూనె చూసి అయితే భయపడారు. ఇదైతే చేపలు ఫ్రై చేసిన నూనె అనమాట. అదే నూనెలో ఎండుమిరపకాయలు వేసి అవి కొంచెం ఫ్రై అవ్వగానే అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. చేపలు ఫ్రై చేసిన ఆయిల్ని అయితే తీసి పడేయలేం కాబట్టి అదే ఆయిల్ తోటి పచ్చడి అయితే కలుపుకోవాలి. ఇంకా సరిపోలేదని అంటే ఇంకొంచెం వేడి చేసి అయినా కలుపుకోవచ్చు. అయితే తీసుకొచ్చిన చేపలన్నిటిని అయితే ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకొని తర్వాత దాంట్లో అల్లము వేయించుకోవాలి. అల్లము పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లో మనకు కావాల్సినంత కారము, మెంతులు, జీలకర్ర పొడి, ఇంకా దాంట్లోనే సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మీరు కావాలి అని అనుకుంటే లైట్గా మసాలా పౌడర్ అనేది వేసుకోవచ్చు. వేసుకోవాలనుకునే వాళ్ళు వేస్తారు, వద్దులే మసాలా అన్న వాళ్ళు స్కిప్ చేసేస్తారనమాట. నేనైతే ఆ మసాలాలు కారం వేసేటప్పుడు వీడియో అయితే షూట్ చేయలేదనమాట. అందుకని ఆ వీడియో దీంట్లో యాడ్ అవ్వలేదు. ఇంకా ఆ ముక్కలు ఈ కలుపుకున్న కారంలో వేసి మొత్తంగా ముక్కలన్నిటికీ పట్టేటట్టు కలుపుకున్నారంటే మన పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎలా ఉందో. ఇంకా మా ఇంట్లో ఉన్న కారం అయితే నల్లగా ఉందన్నమాట. అందుకనే చూడడానికి కలర్ అయితే ఇట్లా కనిపిస్తుంది. కారం ఎర్రగా ఉంటే మాత్రం పచ్చడి చూడడానికి లుక్ కూడా చాలా అంటే చాలా టెంప్టింగ్గా అయితే ఉంటుందన్నమాట. తినని వాళ్ళు కూడా తినేటట్టుగా అయితే ఉంటుంది. నాకైతే ఇంకా ఆయిల్ సరిపోలేదని ఇంకొంచెం ఆయిల్ అదే బాండిలో వేసి వేడి చేసి కలిపి అయితే పోసిన అనమాట. అయితే పచ్చడి పెట్టుకునేటప్పుడు ఏంటంటే ముక్కలు అనేది ఇంత పెద్దగా కాకుండా చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకున్నట్టయితే బాగుండేది. నేనేంటంటే కూర ఫ్రైయో ఏదో ఒకటి చేసుకోవచ్చని ఇంటి దగ్గరే ముక్కలు కట్ చేసుకొని వచ్చినాం కాబట్టి అవి కొంచెం లైట్గా మెత్తబడ్డాయి అనమాట. అందుకని వాటిని కట్ చేసినా మళ్ళీ చిదురు అవుతాయని నేనైతే కట్ చేయలేకపోయాను అనమాట. మీరు కావాలనుకుంటే మాత్రం చిన్న చిన్నవి కట్ చేసుకోవచ్చు. అది కలుపుకోవడానికి కూడా ఈజీగా అయితే ఉంటుంది. ఇవి పచ్చడి కొంచెం ఆరిపోగానే చల్లారంగానే దాంట్లో నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. ఇంకో విషయం చెప్పడం అయితే మర్చిపోయినా, ఏంటంటే మనం చేప ముక్కలు కలిపిన కారంలో వేసి కారం మసాలాలో వేసి కలిపేటప్పుడు కచ్చపచ్చగా దంచినటువంటి ఎల్లిపాయలు ఉంటాయి కదా, అవి కూడా వేసి కలుపుకోవాలన్నమాట. అవి వేసి కలిపితే ఆ టేస్ట్ ఇంకా అంటే సూపర్ ఉంటుంది. ఆ స్మెల్లే ఇల్లు మొత్తం వస్తుంది అనమాట. అది మాత్రం తప్పకుండా వేయండి. ఏవి మసాలాలు వేసుకున్నా వేసుకోకపోయినా కానీ మాత్రం వెల్లుల్లి మాత్రం కంపల్సరీ వేసుకొని అయితే ట్రై చేయండి. పచ్చడి స్మెల్కి మా వాడు వచ్చి పక్కనే కూర్చున్నాడు అనమాట. ఫైనల్గా అయితే పచ్చడి అయితే చాలా కలర్ఫుల్గా టేస్టీగా అయితే రెడీ అయిపోయింది. ఇంకా పచ్చడి అనేది నేను ఒక డబ్బాలో పెట్టుకున్నా. వారం రోజులు కాకముందే మొత్తం ఖతం అయిపోయింది అనమాట. ఇంకా ఆ బేషన్లో అయితే అన్నం వేసి కలిపేసి ఒక చేప ముక్క వేసి అయితే మా చిన్నగాడికి అయితే ఇచ్చిన. వాడు తినేసి నేను చేసిన పచ్చడికి అయితే రివ్యూ అయితే ఇచ్చేసిండు. చాలా బాగుంది మమ్మీ, సూపర్ అంటే సూపర్ అని చెప్పి అయితే అని అన్నాడు అనమాట. ఈ పచ్చడి ఒకటే కాదు, నేను ఏవి చేసినా కానీ ఇంట్లో ఫస్ట్ రివ్యూ ఇచ్చే అయితే మా చిన్నగాడే అనమాట. బాగున్నా బాగాలేకపోయినా ఏదో ఒక వంకలు ఉన్నా కానీ చెప్తూనే ఉంటాడు తప్పకుండా. వాడు చూడండి, వాడు ఎక్స్ప్రెషన్, వాడు ఓవర్ యాక్షన్. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.